హుందాగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో మన పవన్ కళ్యాణ్ గారు, నిన్న చరణ్ గారు, రీసెంట్ తాజాగా చిరంజీవి గారు మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి కొంతమంది హీరోలు అనేక సినిమా కార్యక్రమాల్లో వాళ్ళు అటెండ్ అయినప్పుడు వారి యొక్క భాష చాలా జూచాకరంగా ఉంటుంది. పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిచేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, గతంలో పనిచేసినటువంటి నాయకుల్ని, మా అధినాయకుడిని కించపరిచే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉంటున్నాయి. వాటిని వారు కాకపోయినా పక్కవారు చేస్తున్నా కానీ వారిని ఆపకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అందరి యొక్క కలయిక, కొందరి కోసం పెట్టినటువంటి ఇండస్ట్రీ కాదు. అది సినిమా ఇండస్ట్రీ ఈ విషయం మీద జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నల్ గా చర్చించుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే ఉంది. ఎందుకంటే ఒకరి కడుపు మంట కోసం, ఒకరి రాజకీయ స్వప్రయోజనం కోసం, కేవలం మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి హీరోల స్వప్రయోజనం కోసం వారు 1,32,00,000 మంది ఓట్లు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ పదే పదే మాట్లాడడం అనేది ఇది ఒక మంచి పద్ధతి కాదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా వారి వ్యాఖ్యల్ని చూసినట్లయితే చాలా దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా దీన్ని సవరించుకోకపోతే చాలా పెద్ద ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో ఎమోషన్స్ ని మీరు చూపించినట్టే పార్టీలో ఉన్నటువంటి మాలాంటి స్వాభిమానం కలిగినటువంటి నాయకులకు కూడా ఎమోషన్ ఉంటుంది. మా నాయకుడి కోసం మేము నిలబడతాం. కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలు హుందాగా లేకపోతే తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇది సినిమా ఇండస్ట్రీని దగా చేస్తున్నటువంటి వారిని కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా గ్రహించాలి. ఇది కొంతమంది కోసం ఇండస్ట్రీ అన్నట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయంలోకి వచ్చారు. సినిమా నేపథ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఈ రకంగా దిగజారి మాట్లాడలే. చాలా మంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మిగిలినటువంటి పార్టీల్ని ఈ విధంగా కించపరిచే విధంగా సినిమా స్టేజ్ల మీద మాట్లాడలేదు. రాజకీయ వేదికల మీద ఎలాగో మాట్లాడుకుంటాం, మళ్ళీ సినిమా ఇండస్ట్రీని కూడా దీనికి వాడేసి లాగేసి ఉపయోగించుకుందాం అనేటటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉండాలి. ముఖ్యంగా మెగా హీరోలకు కూడా చెప్తున్నాం, మీరు సినిమా నుంచి ఎదిగిన తర్వాత మెగా హీరోలుగా మీరు పరిణితి చెందారు. మీరు సినిమా ఇండస్ట్రీకి మెగా హీరోలుగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. మీరు ఈ మధ్య చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా సినిమా ఇండస్ట్రీకి దగా హీరోలుగా మారుతున్నారు. ఈ పందాన్ని మార్చుకోవాలి. మెగా హీరోలు కాస్త దగా హీరోలుగా మారటం అనేది మంచి పద్ధతి కాదు. అది ఇండస్ట్రీకి మంచిది కాదు, మీకు మంచిది కాదు, ఈ సమాజానికి మంచిది కాదని హితవు పలుకుతూ మీ యొక్క పందాన్ని మార్చుకోవాల్సిందిగా ఒక ఎమ్మెల్యేగా, మీరు గొర్రెలు అన్నటువంటి 11 మందిలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను వీడియో పెట్టా, మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా సరిపోదంట. సో సినిమా నటుడుగా, ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి. సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీదే. మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా.
on 14th Valentine's Day. This is Prithviraj requesting all members and lovely team of Laila unit. So you are going to be rock this movie. పలకనామా దాసుని మించి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో టుమారో ఈజ్ అవర్స్ విశ్వక్సేన్ డే. రేపు February 14th ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి. సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే సో నేను ఈ వీడియో చేశాను. సో సినిమా మీద గౌరవం, కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది. సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు. సో అది వదిలేద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా టీమ్. అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. ఎందుకంటే అతను స్థాయి అది, అతని వ్యక్తిత్వం అది. నా తల్లి గురించి మాట్లాడే నీచప్పు ఇంకా బూతులు మాట్లాడాల్సి వస్తుంది. నిన్న కూడా నేను చెప్పాను, తల్లి మీద ఎవడైనా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే మటుకు ఎవడు నోటంటే బూతులు తప్ప మంచి మాటలు రావు. సో నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను. దట్ ఈజ్ పృథ్వీరాజ్. మా పార్టీ మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ, నీతి, నిజాయితీ అది మేము నేర్చుకుంది మా నాయకుడి దగ్గర. తల్లిని తిట్టమని, తల్లిని నీచంగా తిట్టి 20 సంవత్సరాల అయిందిరా మా అమ్మగారు చనిపోయి. ఆమెను పట్టుకుని ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడినందుకు అది మీ విజ్ఞతగా వదిలేస్తాను. మీరు కూడా ఇలాగా వీడియో పెట్టండి. పృథ్వీరాజ్ గారి తల్లిని మేము తిట్టాం, మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం, మేము ఒక దరిద్రులం, మాకు తల్లి ఉంది, మేము జంతువులకు పుట్టలేదు అనేది మీరు కూడా పెట్టండి ఒక వీడియో. చాలా నీచంగా మాట్లాడారు, నా ఆరోగ్యం దెబ్బతిన్నట్టు చేశారు, నా ఇమేజ్ని దెబ్బతిని చేసిన ఒక ఎదవ ఉన్నాడు, వాడిని కూడా నేను వదిలిపెట్టను. సో అది పైనుంచి నేను చెప్పిన మాటలన్నీ సినిమా గురించి. ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. సో ఇంతటితో వివాదాలకి ఫుల్ స్టాప్ పెడదాం. రాజకీయంగా ఏం మాట్లాడినా మనకి చాలా ఛానల్స్